ఇప్పటికైనా సరే ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు గిరిజనులకు తాగునీరు అందించాల్సినటువంటి అవసరం అధికారులకైతే ఉంది. దీన్ని ఇప్పటికైనా పట్టించుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద కనీసం దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రసన్న రాజు, జల్ జీవన్ పైపులు వేసినప్పటికీ కూడా నీరు అందకపోవడానికి అసలు కారణాలేంటి? అక్కడ ప్రాంతం అసలు ఏం చెప్తున్నారు? అంటే జల్ జీవన్ మిషన్ కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇది కొనసాగుతూనే ఉంది. అక్కడ ఇప్పటి వరకు కొన్ని జల్ జీవన్ మిషన్ పేరుతో పైపులు వేస్తున్నారు, అండర్ గ్రౌండ్ కి సంబంధించినటువంటి వాటర్ సరఫరా, ఇంటింటికి కుళాయి వేస్తాం, ఇవన్నీ చెప్తున్నటువంటిది అయితే ఉంది. కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి, ఆ మిషన్ అయితే ఉంది, అంటే ఫోర్స్ లో ఉంది, కానీ నీళ్లు మాత్రం ఎవరికి అందుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా చూస్తే ఇటు చోడవరం, అదేవిధంగా జీమాడుగుల ప్రాంతాలకు సంబంధించినటువంటి అండ్ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గూడాలకి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకి ఇప్పటికి జల్ జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి వాటర్ సరఫరా చేయడానికి కసరత్తు అయితే చేశారు, కానీ నీరు మాత్రం అందుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే జల్ జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి వాటర్ సరఫరా చేసే ప్రాంతాలు ఎలాగుంటే దానికి ఎగువ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పాడేరు గాని, అరకు గాని, చింతపల్లి గాని ఇతర ఏరియాలకు సంబంధించి తాగునీటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జల్ జీవన్ మిషన్ ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికారులు కూడా దీని మీద దృష్టి సారిస్తున్నటువంటిది అయితే లేదు. అదే నగరాల్లో అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేపడితే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, దీని మీద తిరగబడే వాళ్ళు ఉంటారు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుంటారు. కానీ గిరిజన గూడాలకు సంబంధించి దీన్ని ఎవరో పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే లేదు. దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ వేడుకుంటున్నటువంటిది అయితే ఉంది. మొన్నటి వరకు మాకు సరైనటువంటి రోడ్లు లేవు, రోడ్లు కల్పించాలని చెప్తున్నారు. ఇప్పుడు తాగునీరు అందట్లేదు, తాగునీరు అందించాలి, అధికారుల్ని ఆదేశించండి, మాకు తాగునీరు అందించండి. కుంటల్లో ఉన్నటువంటి ఈ ఎగువ ప్రాంతాల నుంచి, అంటే కొండ ప్రాంతాల నుంచి చుక్క చుక్క నీరు అంటే వస్తున్నటువంటిది అయితే ఉంటది, ఊరుతూ ఉంటది. వాటిని ఒడిసి పట్టుకుని తాగి రోగాల బారిన పడుతున్న మాకు మంచినీరు అందించమని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అధికారులకి ఎందుకు ఇది కనిపించట్లేదో, జల్ జీవన్ మిషన్ ని త్వరితగతిన పూర్తి చేసి తాగునీరు అందిస్తే ఈ విధమైనటువంటి సమస్య ఉండదు. గిరిజన గూడాలకు సంబంధించి 10, 15, 20 ఇళ్లు ఉన్నటువంటి గూడాలకు సంబంధించి కూడా కాదు, జల్ జీవన్ మిషన్ అనేది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇంప్లిమెంటేషన్ అయితే ఉంది. ఆ ప్రాంతాలకు కూడా నీరు అందకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే గిరిజన ప్రజలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎదుర్కొంటున్నటువంటిది అయితే ఉంది. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి వీళ్ళకి తాగునీరు అందిస్తారా, లేదా ఈ వేసవి కాలం కూడా వర్షాలు పడే వరకు అదే విధంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతున్నటువంటిది అయితే లేదు. మరి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థాంక్యూ రాజు.